యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి పింకీ అలా తల బాదుకుంటున్నావు? నాకు ఫిజిక్స్ అంటేనే గుండెదడక్క. ఈ ఫిజిక్స్ అస్సలు అర్థం కావట్లేదు. అంతేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానుండు. హలో అమ్మాయి గారు, 6 సార్లు ట్రై చేస్తే గానీ మీరు ఆ సబ్జెక్ట్ పాస్ కాలేదు. మీరు పింకీకి డౌట్స్ క్లియర్ చేస్తారా? హలో, అన్నిసార్లు కష్టపడి చదివాను కాబట్టే నాకు ఆ సబ్జెక్ట్ బాగా వచ్చింది. అయినా నాకొచ్చిన విషయాన్నే వచ్చని చెప్తాను గాని రాని సబ్జెక్ట్ ని వచ్చు అని బిల్డప్ ఇస్తున్నానా? పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేయడం అవసరమా? ట్యాప్ ఇస్తే క్యాట్ చేసావు, మరి వాటర్ అమ్మాయి గారు నా మీద వాటర్ వేస్తారా? మిమ్మల్ని వదలండి అమ్మాయి గారు. ఈరోజు ఆగండి అమ్మాయి గారు, ఆగండి. రాజు రూపా, ఏంటి మీరిద్దరు చేసిన పని? నట్టింట్లో ఈ నవ్వులేంటి, ఈ ఆటలేంటి? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అయినా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకోవడం ఏంటి? 4 రోజులు బస్తీలో ఉండొచ్చేసరికి ఇంటిని కూడా బస్తీని చేస్తున్నావా? కళ్ళు నెత్తికెక్కి నట్టింట్లోనే తైతక్కలాడుతున్నారా? ఏం చూసుకుంటారా నీకింత ధైర్యం? అసలు నిన్ను జమునా, రాజమ్నా, ఎలా ఉన్నా? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. హాయ్ జమునా. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే అన్నా. బాగున్నావు జమునా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? గుడ్. పింకీ, ఆంటీ, నేను నీకోసమే వచ్చాను. నీ ఫంక్షన్కి రాలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇదిగో నీకోసమే ఈ గిఫ్ట్ తీసుకో. ఏంటి రూపా అలా చూస్తున్నావు? నేనెవరా అని చూస్తున్నావా?
నేను మీ నాన్నగారికి తోడబుట్టకపోయినా అంతకంటే ఎక్కువ నేను నీకు మేనత్తనవుతాను. ఈ అబ్బాయేనా నీ భర్త? ఈ అబ్బాయేనా నీ భర్త? జమున, ఇంకేంటి విశేషాలు? అసలు కనిపించడమే మానేశావు? ఇది నా తప్పు కాదన్నా, మా పార్టీ తప్పు. ఏదో స్టేట్ పాలిటిక్స్ చూసుకుంటూ హైదరాబాదులో సుఖంగా బతుకుతున్నదాన్ని పార్టీలో పెద్ద పదవిచ్చి ఢిల్లీకి పంపించేశారు. ఇక 365 రోజులు నాకక్కడే సరిపోతుంది. జమున, పార్టీ అందరికీ పదవులిస్తుందా? నీ దగ్గర సత్తా ఉంది కాబట్టే పదవి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నిన్ను పై స్థాయికి తీసుకువెళ్ళింది. పార్టీకి సేవ చేసుకోవడం నాకు సంతోషమే అన్నా, కానీ అసలు పర్సనల్ లైఫే లేకుండా పోయింది. ఫ్రెండ్స్ని, బంధువుల్ని కూడా రెగ్యులర్గా కలుసుకోలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, పింకీ ఫంక్షన్కి కూడా అటెండ్ కాలేదు. అలా బిజీ స్కెడ్యూల్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నా సంగతి సరే, తనేనా మీ అల్లుడు? అవును, ఆయనే మా అల్లుడు గారు. బావున్నాడు. అమ్మ రూపా, రాజు, వదిన గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడ ఆశీర్వాదం చాలా మంచిది. మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. 7 జన్మలకు మీరు భార్యాభర్తలుగా ఉంటారు. చిన్నమ్మగారు, ఈవిడ ఆశీర్వాదం చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఇప్పుడు గనక మేము ఆశీర్వాదం తీసుకోకపోతే అది అమ్మాయి గారికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నారు? మీ ఆలోచన చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఇంతకీ మీకు నిజంగా పెళ్ళయిందా? అదేంటి వదిన గారు అంత మాట అన్నారు? ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్ళైతే ఆశీర్వాదం తీసుకోవడానికి ఎందుకెంతసేపు ఆలోచిస్తున్నారు? నేను మనుషుల ముఖాల్ని చూసి వాళ్ల మనసుల్లో ఏముందో గ్రహించగలను. వీళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదనిపిస్తుంది, ఇంకేదో జరిగిందనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ బయట కూడా ఇదే టాక్ నడుస్తుంది. మీరు వీళ్ళకి పరిచయం లేని మనిషి కదా, అందుకే ఆలోచిస్తున్నారు. మీరేం కంగారు పెట్టకండి. రూపా, రాజు, దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. మీ కాపురం నిండు నూరేళ్లు దిగ్విజయంగా కొనసాగాలి. ఇదే మన సాంప్రదాయం, ఇదే మన సంస్కృతి, ఇదే మన పిల్లలు పెద్దలకివ్వాల్సిన గౌరవం, మర్యాద. ఆ రూపా, ఇది వైష్ణోదేవి ఆలయం నుంచి తెచ్చిన పవిత్రమైన కుంకుమ. దీనిని భర్తే స్వయంగా భార్య నుదుటను పెట్టాలి. బాబూ, నీ భార్యకి పెట్టు.
నిలిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను. రూపా, ఇది నీ దగ్గరే ఉంచు. ఇంకేంటి జమున ఢిల్లీ విశేషాలు? సుమా, కాఫీ పెట్టించు. అలాగే బావగారు. కూర్చొని మాట్లాడుకుందాం. విశేషాలేముంటాయన్నా? జమున, నా కొడుకు. ఓ, నమస్తే. నిన్ను చంద్ర గుర్తు చేస్తుంటాడు. రాజు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇందాక జమున ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నావా? పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది అమ్మాయి గారు? కాకపోతే ఆవిడ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్ అని చిన్నమ్మగారు చెప్పారు కదా. ఆవిడేమో మన కాపురం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అలాంటి మంచి మనిషి దగ్గర నిజాన్ని దాచినందుకు నాకు బాధగా ఉంది అమ్మాయి గారు. ఆవిడ 1కి 2 సార్లు మన పెళ్లి గురించి డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నిజం చెప్పేస్తే పోతుంది కదా అని ఒక్క క్షణం అనిపించింది. కానీ నేను నిజం చెప్పిన మరుక్షణం మీకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసు కాబట్టే మీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాదే కదా అమ్మాయి గారు. ఏదేమైనా పెద్దయ్య గారికి నిజం చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు రాజు. నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నా మనసు నిన్ను కోరుకుంటోందని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాను. నా ప్రేమను నీ దగ్గర ఎక్స్ప్రెస్ చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించి చెప్పలేకపోయాను. జీవితాంతం నీతో కలిసి బ్రతకాలన్నది నా కల. సమస్య నుంచి తప్పించుకోవడానికి నా మెడలో తాళి కట్టింది నువ్వేనని తప్పనిసరి అబద్ధం ఆడాను. ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పినా అబద్ధం అనుకుంటావేమోనని భయం వేస్తోంది రాజు. ఏదేమైనా నీ నుంచి దూరం అయితే తట్టుకోలేను రాజు. ఎప్పటికైనా సరే ఈ అబద్ధమే నిజం కావాలి. అమ్మాయి గారు ఏంటి మాట్లాడరు? పెద్దయ్య గారికి ఎప్పుడు చెప్దామంటారు? ఎలా చెప్దామంటారు? మనకి పెళ్లి కాలేదన్న విషయం ఆయనకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. రూపా, కొంప మునిగింది. మా మాటలు వినేసినట్లున్నారు. ఇప్పుడు ఈవిడ ఇంట్లో అందరికీ చెప్పేస్తే పెద్ద గొడవే జరుగుతుంది. ఏంట్రూపా, మొగుడు పెళ్ళాలిద్దరూ దేని గురించో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు? అమ్మయ్యా, అయితే మా మాటలు వినలేదన్నమాట. అబ్బే ఏం లేదా ఆంటీ, క్యాజువల్ డిస్కషనే. లేదు, మీ ముఖాలు చూస్తుంటే నాకలా అనిపించట్లేదు. ఏదో తేడా కొడుతుంది. అంతా ఓకేనే కదా? మీరు లేనిపోని ఊహించుకోకండి మేడం, మేము బాగానే ఉన్నాం. అలా అయితే ఓకే. కొత్తగా పెళ్ళయింది కదా, దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఇద్దరి అభిరుచుల్లో తేడాలుంటాయి. సర్దుకుపోతూ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. అప్పుడే కాపురం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. మీ భవిష్యత్తు బావుంటుంది. ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకోండి. పెళ్లి జరిగేది భూమి మీదే కానీ మనకి ఎవరితో బంధం ముడిపడుతుందన్నది మనం పుట్టక ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది.
ఎవరెవర్ని కలపాలన్నది నిర్ణయించేది ఆ భగవంతుడే. మీరు కాదు, నేను కాదు, ఇంకెవరూ కాదు. మీరిద్దరూ కలవడం, పెళ్లి చేసుకోవడం ఇవేవీ యాదృచ్ఛికం కాదు. అంతా ఆ దైవ నిర్ణయమే. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని, మీ కాపురం సంతోషంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నిజానికి మీ పెళ్లి విషయంలో మీ నాన్న చాలా కోపంగా ఉన్నాడు. ఏం పర్వాలేదు, కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ తండ్రైనా అలాగే ఫీలవుతాడు. కాలంతో పాటు కోపమూ తగ్గిపోతుంది. ఏదో ఒక రోజు మీకు దగ్గరవుతాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీ పెళ్లి గురించి కొందరు రకరకాలుగా మాట్లాడుకోవడం నా చెవిన పడింది. సరే, గిట్టని వాళ్ళు ఏదో ఒకటే అనుకుంటారు. వాళ్ల నోళ్లు మోయించాలంటే వీలైనంత త్వరగా మీరో పాపనో బాబునో కనండి. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ వచ్చేటప్పటికి మీరు నాకు శుభవార్త చెప్పాలి, ఓకేనా? గిదేంది సందడే కనిపిస్తలేదు? రాజు రూప ఇంట్లో ఉన్నారా లేదా? ఏందొదినా ఇల్లంతా సైలెంట్గా ఉన్నది? రాజు రూప ఆ ఇంటి నుంచి ఇంకా రాలేదా? లేదు రేణుక, వాళ్ళింకా రాలేదు. ఆడపిల్లని శుక్రవారం నాడు పంపించకూడదని ఆపినట్టున్నారు. జరిగిందంతా తలుచుకుంటే నాకు మస్తు బాధగా ఉందొదినా. నీ లైఫ్ సెటిల్ అవుతుందని రూప బంగారం కొట్టేయమని చెప్పినా. నీ మొగుడు బంగారం బైక్లో పెట్టుకొని తిరుగుతాడని నాకెమెరకా? అనవసరంగా పోలీసులకు చిక్కిండు. మినిస్టర్ ఇంట్లో అందరి పరువు తీసిండు. మా ఆయన చేసిన పనికి ఇంట్లో మా అమ్మ నాన్నల చేత మాటలు పడాల్సి వచ్చింది రేణుక. అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నీ బాధ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందోదినా. పోనీ నువ్వు ఆశపడితివి కదా అని నీకు నగలు చెప్పిద్దామంటే నేనేమో ఈ ఇంటికి కొడలు కాకపోతే. ఆ రోజు గనక రాజుకు నాకు పెళ్ళై ఉంటే నీ ఒళ్ళంతా బంగారంతో నింపేసేదాన్ని. మీ ఆయనకు కావాల్సిన కట్నం డబ్బులు నేనిచ్చేదాన్ని. ఈ పాటికి నువ్వు మీ అత్తారింట్లా మంచిగా కాపురం చేసుకునేదానివి. నీ లైఫ్ మంచిగా సెటిల్ అయి ఉండేది. నువ్వేమైనా అనుకోవద్దునా, రూపకి ఇంట్లో అడుగు పెట్టబట్టి నీ నెత్తిల శని చుట్టుకుంది. అవును రేణుక, ఆ రూప రావడంతోనే నా తలరాత మారిపోయింది. మా కష్టాలకి కారణం ఆ మహాతల్లే. ఇక నుంచి ఆ పిల్లకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. దాన్ని బాధతోనూ భయంతోనూ పుట్టింటికి పారిపోయేలా చేస్తాను. ఎప్పటికైనా నా తమ్ముడికి భార్యవి నువ్వే రేణుక. రూప బస్తీకి బయలుదేరే టైం దగ్గర పడింది. ఆస్తి పత్రాల మీద తన చేత సంతకం ఎప్పుడు పెట్టిస్తావు మమ్మీ? తొందరపడకు దీపక్. ఇదేమైనా సింపుల్గా తేలిపోయే వ్యవహారమా? జాగ్రత్తగా డీల్ చేయాలి. రూపకి ఎలాంటి డౌట్ రాకుండా పని పూర్తి చెయ్యాలి కదా. ఆలస్యం చేసినా కష్టమే కదా మమ్మీ. రూపకు ఆస్తి తన పేరు మీదున్న మ్యాటర్ తెలియక ముందే మనం పని పూర్తి చేయటం మంచిది. నా ఉద్దేశం కూడా అదేరా. సరే, రూప ఒంటరిగా ఉన్నట్టుంది. ఇక నా పని మొదలు పెడతాను. అమ్మా రూప, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. రాజు, నువ్వు చాలా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. మీ పెళ్లి జరిగింది అనడానికి రిజిస్టర్ ముందు సాక్ష్యం తప్ప వేరే ఏదీ లేదు. ఎవరైనా సరే మీ మాటలు నమ్మాల్సిందే.
ఒక మినిస్టర్ కూతురిగా నువ్వింత సింపుల్గా పెళ్లి చేసుకుంటావని మన స్థాయిలో చాలామంది నమ్మలేకపోతున్నారు. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు నీ పెళ్లి నిజంగానే జరిగిందా అని కొంతమంది మీ నాన్నని ముఖం మీదే అడుగుతున్నారు. దాంతో మీ నాన్న చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అతిగా ఆలోచించటం వలన తన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగటం మంచిది కాదమ్మా. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. ఏంటత్తయ్య అది? నీకు రాజుకి పెళ్లి జరిగినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్నావంటే ఇక ఏ సమస్య ఉండదు.